పైన ఒక డ్రాప్ తీసుకుంటున్నాను, ఇలా స్వైప్ చేస్తున్నాను. సో మీరే చూస్తున్నారు కదా, మొత్తం కూడా చాలా వరకు క్లీన్ అయిపోతుంది. సో డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా బెండ్ చేస్తున్నాను. సో ఇలా బెండ్ చేసి దీన్ని ఇలా ఫ్యాన్ దగ్గర ప్లేస్ చేసి ఇలా మూవ్ చేస్తే మనకి పైన ఉన్న దుమ్మంతా దీనికి వచ్చేస్తుంది. ఏంటంటే ఇక్కడ మనము ఇలా బౌల్స్ ప్లేస్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ అనేది క్విక్ గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో వాటర్ చూస్తున్నారా ఎలా అబ్జర్వ్. పాలిథిన్ కవర్స్ ఇందులో పెట్టేసి మనము కావాల్సినది అవసరం ఉన్నది ఇలా పుల్ చేసుకొని తీసుకోవచ్చు. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఇంటి కోసం కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అంటే కొన్ని కిచెన్కి యూజ్ అయ్యేవి అండ్ ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి అట్లా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. అండ్ ఇవి నాకు ఎంతకు వచ్చాయి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, వీటి క్వాలిటీ బాగుందా లేదా అని ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈరోజు షేర్ చేసే కలెక్షన్ మీకు ఏమైనా నచ్చి ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ జల్లెడ తీసుకున్నానండి. సో పిండి జల్లెడ పట్టడం కోసం ఇది తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా మనకి స్టెయిన్లెస్ స్టీల్లో వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 292 రూపీస్కి వచ్చిందనమాట. సో దీన్ని యూసేజ్ ఏంటి ఎలా అనేది నేను మీకు క్లియర్గా పిండి పట్టి మరీ చూపిస్తాను. సో ఈ జల్లెల్లో ఏంటంటే మనం ఇందులో పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఇక్కడ ఒక లివర్ ఉంటుంది. ఈ లివర్ని అనేది మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే లోపల ఇలా రొటేట్ అయ్యి మనకి పిండి అనేది కింద పడుతూ ఉంటుంది అనమాట, జల్లెడ అయ్యి. సో అది నేను మీకు లైవ్గా చూపిస్తాను. సో ఇందులో పిండి వేసుకుంటున్నాను. పిండి వేసుకొని నెక్స్ట్ దీన్ని ఇలా 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 రొటేట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఉన్న పిండి అంతా కూడా కింద కలెక్ట్ అయిపోయింది ఏం లేకుండా. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం జల్లెళ్ళు ఏంటంటే ఇలా జల్లడిస్తూ ఉంటే ఈ చుట్టుపక్కలంతా కూడా మనకి పిండి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మనం దాన్ని ఎక్స్ట్రాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది అవ్వకుండా ఇందులో ఈజీగా సింపుల్గా మనం పిండి అనేది జల్లడించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ మ్యాట్ తీసుకున్నాను. సో ఇది నాకు అరౌండ్ 130 రూపీస్కే వచ్చింది. సో దీని యూసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు బౌల్స్ వాష్ చేసేసి సైడ్కి అలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద వదిలేస్తూ ఉంటాం వాటర్ అన్నీ డ్రైన్ అవుట్ అవ్వడానికి కోసం. సో అదేంటంటే వాటర్ అక్కడే ఉండిపోవడం కిచెన్ ప్లాట్ఫామ్ మీద, మళ్ళీ మనం దాన్ని బౌల్స్ అన్నీ తీసిన తర్వాత మళ్ళీ వాటర్ మొత్తం క్లీన్ చేయడం, ఇదంతా మనకి డబల్ పని. సో అలా కాకుండా పక్కన మనము సింక్ పక్కన ఈ మ్యాట్ అనేది ప్లేస్ చేసుకుంటే మనకి ఈజీగా బౌల్స్కున్న వాటర్ కూడా డ్రైన్ అవుట్ అయిపోతాయి. అండ్ ఇది ఏంటంటే క్విక్ అబ్జార్ప్షన్, మనం పెట్టిన వెంటనే వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోతుంది. సో నేను దీన్ని ఒకసారి మీకు డెమో కూడా చూపిస్తాను ఎలా యూజ్ చేయాలి అనేది. సో కిచెన్ మ్యాట్ అనేది నేను ఇలా సింక్ పక్కనే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బౌల్స్ వాష్ చేసినా కానీ ఇమీడియట్గా ఇక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాను. సో ఇలా బౌల్స్ అనేది వాష్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మనము ఇలా బౌల్స్ ప్లేస్ చేస్తూ ఉంటాం కదా, వాటర్ అనేది క్విక్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో వాటర్ చూస్తున్నారా ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మనకి ఏంటంటే కిచెన్ ప్లాట్ఫామ్ పైన వాటర్ ఎక్కడ కూడా ఉండకుండా మొత్తం కూడా క్విక్గా అబ్జర్వ్ చేసుకొని ప్లాట్ఫామ్ మొత్తం కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు కూడా, బౌల్స్ లేనప్పుడు ఇలా హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు వాటర్ అనేది ఇలా దీని మీద పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మొత్తం డర్టీ అవ్వకుండా, మెస్సీ అవ్వకుండా నీట్గా క్విక్గా అబ్జర్వ్ చేసుకొని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుతుంది అనమాట ప్లాట్ఫామ్ని. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జిప్లాక్ కవర్స్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 140 రూపీస్కి వచ్చాయి. సో ఇది ఏంటంటే మనకి 3 డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది అనమాట. సో ఈచ్ సైజ్కి 4 పీసెస్ ఇచ్చారు. సో దీని యూసేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు పప్పులు కానీ లేకపోతే పిల్లలకి మనం బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు బిస్కెట్స్ మిగిలిపోవడము ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ జిప్లాక్ కవర్స్లో స్టోర్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దీని షేప్ చూసి నేను కొన్నాను. ఇదేంటంటే మనకి జార్ షేప్
షేప్‌లో వస్తుంది. సో, ఈజీగా మనము స్టాండ్‌లో గానీ, ఎక్కడ ప్లేస్ చేసినా గానీ, మనకి లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుందనమాట. అంటే మనం నిజంగానే ఒక జార్‌లో పేస్ట్ చేసినప్పుడు ఎలాంటి లుక్ అయితే వస్తుందో, అలాంటి లుక్ అనేదే వస్తుందనమాట. సో, ఇది చాలా బావుంది అండ్ కన్వీనియంట్‌గా ఉంటుంది. అంటే ఎప్పుడు మనకి చాలా ఎక్కువ బాక్సెస్ లేనప్పుడు, ఇలా స్టోర్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే, ఇలాంటి జిప్ లాక్ కవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదే గాకుండా మనం ఎప్పుడైనా బయటికెళ్తూ ఉంటాము. పిక్నిక్ గానీ, లేకపోతే అలా టూర్స్‌కి గానీ వెళ్ళినప్పుడు మనతో పాటు కొన్ని ఎసెన్షియల్స్ అంటే ఉప్పు, కారము, పప్పులు ఇలాంటియన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటాము. సో, అలాంటప్పుడు ఏంటంటే మనము ఒక చిన్న కవర్‌లో గానీ, బాక్సుల్లో గానీ పెడుతూ ఉంటే స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై అయితూ ఉంటుందనమాట. అలాంటప్పుడు ఇలాంటి జిప్ లాక్ కవర్స్‌లో క్యారీ చేస్తే ఏంటంటే మనకి స్పేసు కలిసొస్తుంది అండ్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మనకేంటంటే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో, చాలా యూజ్‌ఫుల్ అయ్యే ప్రోడక్ట్. సో, ఈ ప్రోడక్ట్ నచ్చి మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ప్రొవైడ్ చేసుంటాను. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆర్గనైజర్ మెష్ బ్యాగ్ తీసుకున్నాను. సో, ఇది నాకు 85 రూపీస్‌కే వచ్చింది. సో, మా ఇంట్లో ఏంటంటే ఇలాంటి పెద్ద బ్యాగ్‌లో ఇలా చిన్న చిన్న కవర్స్ అనేది వేసి పెడుతూ ఉంటామన్నమాట. చూడ్డానికి కిచెన్‌లో అంత బాగోదు. అన్‌ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, అందుకే ఇలాంటి మెష్ బ్యాగ్ అనేది తీసుకున్నాను. సో, ఈ మెష్ బ్యాగ్‌లో ఏంటంటే అన్ని పాలిథీన్ కవర్స్ ఇందులో పెట్టేసి మనము కావాల్సినది అవసరం ఉన్నది ఇలా పుల్ చేసుకొని తీసుకోవచ్చు. సో, చాలా కన్వీనియంట్‌గా వస్తుంది మనకి అండ్ చూడ్డానికి కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది. సో, మనకు హోల్ అనేది ఇక్కడే కాకుండా ఇలా కింద సైడ్ కూడా మనకు హోల్ అనేది ఒకటి ఇచ్చారు. సో, మనం ఇక్కడ నుంచి కూడా పుల్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో, ఇలా మనకి ఇంకొకటి వచ్చేస్తుంది. చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది అండ్ మన కిచెన్ కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా కనిపిస్తుంది. ఈ బ్యాగ్ అనేది చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోటీ క్లోత్స్ తీసుకున్నాను. సో, ఇది నాకు అరౌండ్ 138 రూపీస్‌కొచ్చింది అండ్ దీని మెటీరియల్ వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్‌లో ఇచ్చారు. సో, ఇది చూడ్డానికి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. యూజువల్‌గా ఏంటంటే మనము రోటీస్ అనేవి నార్మల్ బాక్స్‌లో ప్లేస్ చేసినప్పుడు బాగా మాయిశ్చర్ అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుందనమాట. సో, వాటర్ అనేది రోటీస్ మీద పడి కొంచెం రోటీ చాలా వెట్‌గా ఇలా అయిపోతూ ఉంటుందనమాట. సో, తినడానికి కూడా పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే తినడానికి కూడా అంత పెద్దగా ఇష్టపడరు. సో, ఇలాంటి రోటీ క్లాత్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, మనం ఏదైతే హాట్ బాక్స్‌లో పెట్టుకుంటామో రోటీస్ పెట్టుకునేటప్పుడు ఈ క్లాత్ ఇలా ప్లేస్ చేసుకొని దీనిపైన రోటీస్ ప్లేస్ చేసేసి ఈ 4 ఫోల్డింగ్స్ అనేది చేసుకున్నామంటే ఇలా, సో, రోటీ అనేది మాయిశ్చర్ అంతా ఈ క్లాత్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. సో, వాటర్ అండ్ మాయిశ్చర్ ఫార్మ్ అవ్వకుండా రోటీస్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి అండ్ పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తింటారనమాట. నాకు ఈ 2 వచ్చాయన్నమాట 138 రూపీస్‌కి. సో, మనం ఏంటంటే దీన్ని వాష్ చేసే యూజ్ చేసుకోవాలి అండ్ వాష్ చేయకుండా అయితే యూజ్ చేసుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ డిటర్జెంట్ తీసుకున్నాను. సో, ఇదేంటంటే మనకి కాపర్‌కి కానీ, లేకపోతే ఇత్తడి సామాన్నికి కానీ కడగడానికి చాలా ఈజీగా, కన్వీనియంట్‌గా ఉండే లిక్విడ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో, దీని యూసేజ్ వర్క్ అవుతుందా లేదా అనేది నేను మీకు వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. అండ్ ఇది నాకు అరౌండ్ 80 రూపీస్‌కి వచ్చింది. సో, దీని యూసేజ్ వచ్చేసి ఈ క్లీనింగ్ డిటర్జెంట్‌తో ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో చూద్దాము. సో, నేను ఈ క్లీనింగ్ డిటర్జెంట్‌ని ఈ క్లాత్ పైన ఒక డ్రాప్ తీసుకుంటున్నాను. తీసుకొని నెక్స్ట్ దీన్ని పైన ఇలా స్వైప్ చేస్తున్నాను. సో, మీరే చూస్తున్నారు కదా! మొత్తం కూడా చాలా మురికి ఉంది బాటిల్. సో, అందుకోసమే ఇది తీసుకున్నాను. చాలా వరకు క్లీన్ అయిపోతుంది. సో, డిఫరెన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, టిష్యూతో క్లీన్ చేసిన తర్వాత ఇది పూర్తిగా నీట్‌గా కడుక్కున్న తర్వాతనే మనము గిన్నెలు కానీ, లేకపోతే బాటిల్స్ కానీ యూజ్ చేసుకోవాలి. సో, ఈ ప్రోడక్ట్ డిఫరెన్స్ మీరే చూస్తున్నారు. సో, నేను వాడిన ఇక్కడ యూజ్ చేయకముందు ఎలా ఉంది అండ్ యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది. సో, ఈ ప్రోడక్ట్ అయితే చాలా వర్త్ బయింగ్. ఈ ప్రోడక్ట్ నచ్చి మీకు పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ ఫ్లోర్ వైపర్ తీసుకున్నాను. సో, ఇది నాకు అరౌండ్ 160 రూపీస్‌కి వచ్చింది. సో, దీన్ని ఇలా మనం సెల్ఫ్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనమాట. మనకి ఇక్కడ ఒక నాబ్ ఇస్తారు. సో, దాన్ని మనం రొటేట్ చేసేసి ఫిక్స్ చేసుకోవడమే. అండ్ ఇప్పుడు మనము దీని తర్వాత దీన్ని లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిప్ అనేది ఇలా ఓపెన్ చేసి ఇలా చేస్తే లెంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఫిక్స్ అవ్వాలనుకుంటే ఇలా క్లిప్ అనేది క్లోజ్ చేయాలి.
సో ఇదేంటంటే మనకి ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనకి నచ్చిన యాంగిల్‌లో మూవ్ చేసుకుంటూ మనం ఫ్లోర్ పైన ఉన్న వాటర్ కానీ, లేకపోతే డస్ట్ కానీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో వాటర్‌ని ఇలా మనం ఈజీగా డ్రాగ్ చేసేసి క్లీన్ చేసుకో. సో వాటర్ అయితే ఆగకుండా ఈజీగా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనం నార్మల్‌గా ఇప్పటివరకు చూసిన దాంట్లో వైపర్స్ ఇలా రొటేట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మల్టీపర్పస్ డస్టర్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 150 రూపీస్‌కి వచ్చింది. దీన్ని ఏంటంటే మనమే సెల్ఫ్ అసెంబుల్ చేసుకోవాలి. సో మనకేంటంటే ఒకటి ఇది ఉంటుంది అండ్ ఇంకొకటి రాడ్ ఉంటుంది. సో దీంట్లో మనం ఇలా అంటే మనకి లెంత్ ఎంత కావాలో అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఇంతే లెంత్ కావాలంటే దీన్ని ఇలా తిప్పితే ఇది మూవ్ అవ్వదు అనమాట, అక్కడి వరకే ఉంటుంది. సో అండ్ దీన్ని మనకి ఇలా ఫిక్స్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. సో దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా టైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మనకు కావాల్సిన లెంత్ మనము అడ్జస్ట్ చేసుకుంటే సో ఇంత లెంత్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనము క్లీనింగ్ ఎలా యూస్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఫ్యాన్ క్లీన్ చేసి చూద్దామని చెప్పేసి దానికోసం ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇలా బెండ్ చేస్తున్నాను. సో ఇలా బెండ్ చేసి దీన్ని ఇలా ఫ్యాన్ దగ్గర ప్లేస్ చేసి ఇలా మూవ్ చేస్తే మనకి పైనున్న దుమ్మంతా కూడా వచ్చేస్తుంది అనమాట. సో దుమ్ముని ఇలా ఈజీగా తీసేస్తుంది. సో ఇలా ఫ్యాన్కే కాకుండా ఇలా మనం ఫాల్ సీలింగ్‌లో ఉండే కష్టమైన ప్రదేశాల్లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అయ్యే కిచెన్ ఐటమ్స్ అనేది చూయించాను. సో ప్రతి ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాను. అండ్ నేను మరిన్ని వీడియోస్ చేయడం కోసం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.